ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుని మల్బరీ పట్టు పరిశ్రమపై రైతులు మొగ్గు చూపాలని పట్టు పరిశ్రమ శాఖ ఉమ్మడి మెదక్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. జగదేవ్పూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో సోమవారం రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు మల్బరీ పట్టు పరిశ్రమతో జీవనోపాధి ఆర్థిక అభివృద్ధి చెందేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పట్టు పరిశ్రమ ద్వారా ప్రతి నెల రైతులు ఆదాయం పొందే వీలుంటుందని, ఏడాదికి కనీసం 5 నుండి 10 పంటలు తీయొచ్చని సూచించారు. కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ ఏఎస్ఓ మల్లేశం, గ్రామ పంచాయతీ కార్యదర్శి రేఖ, కారోబార్ మల్లేశం, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇట్లా కుప్పలు పోసి జాలి పట్టుడు ఇవన్నీ చేసుడు వెయిట్ చేసుడు అవసరం లేదు. మార్కెట్కు మీరు 9 గంటల వరకు తీసుకపోతే 12 గంటలకు మార్కెట్ అవుతుంది. మీకు వారం 10 రోజులలో డబ్బులు పడిపోతాయి మీకు అకౌంట్లో. అక్కడనే గవర్నమెంట్ వాళ్ళే ఆఫీసర్లు ఉంటారు, ప్రైవేట్ ఈ గూళ్ళు కొనేటోళ్ళు వస్తారు, యాక్షన్ వేసేస్తారు, అప్పుడు అరెస్ట్ అయిపోతుంది. మీరు మళ్ళీ సాయంత్రం 4-5 ఎంబడి అదే రోజు 4-5 గంటల వరకు ఇంటికి వచ్చేస్తారు. మీరు మార్కెటింగ్ సదుపాయం పరంగా జనగాంలో ఒకటి ఉంది మార్కెట్, హైదరాబాద్ తిరుమలగిరి ఉంది, ఇక్కడ ఆర్టీ ఆఫీస్ అక్కడ ఉంది, అదే రైట్ సైడ్లో అక్కడ ఒకటి ఉంది. మనకు మార్కెట్ గురించి నో డౌట్ ఇండియాలో ఎక్కడన్నా అమ్ముకోవచ్చు. మీరు ఈ గూళ్ళు పండించి క్వాలిటీని బట్టే రేటుగా ఫిక్స్ రేట్ ఉండదు, క్వాలిటీని బట్టే. ఇప్పుడు టమాటా ఉంది, కూరగాయలు ఉన్నాయి, దాన్ని గ్రేడింగ్ చేస్తారు కదా. మనం గ్రేడింగ్ చేసిన క్వాలిటీ ఉట్టినే ఏర్పడుతుంది. మీకు ఆ సిల్క్ టెస్ట్ చేస్తారు, గూళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఈ కుప్ప ఉందనుకో, ఆ కుప్పలకి వెళ్ళి కొన్ని గూళ్ళు తీస్తారు, మీతోటే తీపిచ్చేసి దాన్ని టెస్ట్ చేస్తారు, దానికి వెళ్ళి ప్యూప కట్ చేసి సిల్క్ వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేసిన దాన్ని బట్టి దానికి మీకు రేట్ ఫిక్స్ అవుతుంది. ఎంబడే మీ ముందే చేసేస్తారు. అది అక్కడ ఎక్కడ ఏమి అవకతలు ఉన్నాయి. మీరు రేట్ ఇక్కడ నచ్చకపోతే ఇండియాలో ఎక్కడ నమ్ముకోవచ్చు, రామ్నగర్ అమ్ముకోవచ్చు, హిందూపూర్ అమ్ముకోవచ్చు, కర్ణాటకలో ఎక్కడ నమ్ముకోవచ్చు, ఇండియాలో ఎక్కడ నమ్ముకోవచ్చు. మస్తు ఉన్నాయి చాలా మార్కెట్లు. మీకు దీని గురించి ముందుగా మీ టీవీ వారికి ధన్యవాదములు. నా పేరు ఇంద్రసేనారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్, ఉమ్మడి మెదక్ జిల్లా. ఈ మల్బరీ అనేది బహువార్షిక పంట. అంటే బహువార్షిక పంట అంటే ఒక్కసారి సాగు చేసుకుంటే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వరకు వస్తుంది. ఒక ఎకరానికి 5,000 మొక్కలు పడుతుంది. ప్రతి రైతు, ఒక చిన్నకారు సన్నకారు రైతు అందరూ ఒక 2 ఎకరాల సాగు చేసుకోవాలి. ఇది వరి మొక్కజొన్నతోటి ఇప్పుడు మామూలుగా సాంప్రదాయ పంటలే చేస్తున్నారు మన రైతులు, వాటర్ ఎక్కువ ఉండడం వల్ల. కాబట్టి ఈ కమర్షియల్ క్రాప్స్ వెంబడి మల్బరీ సాగు చేసుకున్నట్లయితే వరి మొక్కజొన్న అయితే 2 పంటలు వస్తాయి సంవత్సరానికి. ఇది మల్బరీ సాగు అయితే సంవత్సరానికి 5 పంటలు వస్తుంది. ప్రతి పంటకు ఒక ఎకరానికి 200 గుడ్లు సాగు చేసుకోవచ్చు. ఆ 200 గుడ్లకి 200 కిలోల దిగుబడి వస్తుంది. దాదాపు ఇప్పుడు మార్కెట్లో మనకు రేట్ వచ్చేసి 500 నుంచి 650 రూపాయల వరకు కేజీ ఉన్నది. కాబట్టి ఇటువంటి పంటలను ఎంచుకోవాలి. రైతులు మార్పు రావాలని తోటి ఇక్కడ ఈ ఇట్కాల గ్రామంలో పంచాయత్ సెక్రటరీ గారు, మా మల్లేశం గారు, అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్ గారితో సాయంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వరి మొక్కజొన్న వేస్తే ఇప్పుడు వర్షాలకు నష్టపోతున్నారు. కాబట్టి మనకు మల్బరీ వేసుకున్నట్లయితే దీనికి కోతుల బెడద ఉండదు, అడుగు పెందల బెడద ఉండదు, వర్షాలు పడ్డా కూడా నష్టం ఉండదు. కాబట్టి దాదాపు ఒకసారి వేసుకొని 30 సంవత్సరాలు వేసుకుంటే అధిక ఆదాయం, ప్రతి నెల ఆదాయం, ఒక సాఫ్ట్వేర్ ప్రభుత్వ ఉద్యోగంలాగా మనము నెల ఆదాయం తీసుకోవచ్చని మేము చెప్తున్నాము. అలాగే దీనికి సంబంధించిన ఒక రైతు 2 ఎకరాలు సాగు చేసుకున్నట్లయితే వీరికి ఇచ్చే సబ్సిడీ మొక్కలు నాటినందుకు, 2 ఎకరాల మొక్కలు నాటినందుకు ఎస్సీ ఎస్టీలకైతేనేమో 65% సబ్సిడీ ఉన్నది. దానికి మొక్కలు నాటినందుకు 78,000 రూపాయలు సబ్సిడీ ఉంది. అలాగే పట్టుపుల్ల పెంపకం గది నిర్మాణానికి 60% రాయితోటి 2,92,500 రూపాయలు ఉన్నది. అలాగే ఓసీ బీసీలకైతే 50% రాయితోటి మొక్కలు నాటినందుకు 60,000 రూపాయలు ఉన్నది. అలాగే పట్టుపుల్ల పెంపకం గదికి వారికి 2,25,000 రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తున్నాము. అలాగే దీనిలో డ్రిప్ సౌకర్యం కూడా 50% రాయితోటి ఉన్నది. వాటికి పట్టుపురుగులు చేపట్టడానికి, పంట చేయడానికి పరికరాలు అవసరం ఉంటాయి. ఆ పరికరాలు కూడా ఒక ఫార్మర్కి 10 ట్రేలు, 300 చంద్రికలు అవి కూడా ఉచితంగా ఇస్తున్నాము. అలాగే వాటికి సంబంధించిన మెడిసిన్ ఉంటుంది, 50% రాయితీ మీద వారికి ఇస్తున్నాము. కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకొని రైతులు ముందుకు రావాల్సిందిగా మేము కోరుతున్నాము.